గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుపై తెలంగాణ సర్కార్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు సమాచారం ఇచ్చినా ఎందుకు దాచిపెట్టారని సమావేశంలో నిలదీసింది. అన్ని విషయాలు షేర్ చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ అధికారులకు బోర్డు చెప్పింది. ఇన్పుట్స్ ఇవ్వకుండా బనకచెర్ల ప్రాజెక్టు వర్క్ చేస్తామంటే కుదరదని బోర్డు మీటింగ్లోనే తెలంగాణ తేల్చి చెప్పేసింది. డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుపై తెలంగాణ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అసలు సమావేశంలో ఏం చర్చ జరిగింది? దాదాపు 3 గంటల పాటు సమావేశం సాగింది. అయితే ఈ సమావేశంలో ఎక్కువగా గోదావరి బనకచెర్ల లింకు, అదేవిధంగా బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్ తీరు, అదేవిధంగా పెద్దవాగు ప్రాజెక్టు సంబంధించినటువంటి మరమ్మతుల గురించి ఎక్కువగా చర్చ జరిగింది. అయితే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది అజగేషన్ గురించి. ఈ సమావేశంలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశంపైన ఎంత చర్చ జరిగిందో అజగేషన్ తీరు మీద కూడా బోర్డు సభ్య కార్యదర్శి మీద కూడా అంతే స్థాయిలో చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ అజగేషన్ బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఎజెండా కానీ లేకపోతే సమావేశం ఏర్పాటు చేసేటువంటి తేదీలు కానీ రెండు రాష్ట్రాలను ఇటు తెలంగాణ అటు ఏపీ ఎవరిని అడగకుండా ఖరారు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎజెండాలో పొందుపరిచిన అంశం మీద కూడా ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే బోర్డుకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలను లేకపోతే నీటి కేటాయింపులు లేకపోతే ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేశారు. కానీ ఆ బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్ ఈ అంశాలు కాకుండా ఎజెండాలో ఏదైతే బోర్డుకు సంబంధించినటువంటి సిఈలు లేకపోతే ఏఈలు ఈల నియామకం సంబంధించి లేదంటే అవుట్సోర్సింగ్ సిబ్బంది కావాలని ఎజెండాలో పెట్టడం, ఇది కాకుండా క్వార్టర్సు సపరేటు జిఆర్ఎంబికి బిల్డింగు లేదంటే ప్రస్తుతం జలసౌధలో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ తమకు ఇవ్వాలి, ఇట్లాంటి అంశాలను ఎజెండాలను పొందుపరిచారు. ఇవి కూడా ఈ రెండు రాష్ట్రాలను అడగకుండానే ఎజెండాలో పెట్టడం మీద రెండు రాష్ట్రాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ఉద్యోగులకు సంబంధించి ఇటు తెలంగాణ ఉన్నతాధికారులు బోర్డుకు ఎవరైనా డిప్యుటేషన్ మీద ఇచ్చినప్పుడు వాళ్ళని వేధించడం, లేదంటే ఆ డిప్యుటేషన్ లెటర్ మీరెట్లా ఇస్తారని చెప్పి తెలంగాణ ఇరిగేషన్ అధికారులను ఉన్నతాధికారులను ప్రశ్నించడం, దీంతోపాటు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కానీ ఇతర ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు మెమోలు ఇవ్వడం, దీంతోపాటు మహిళా ఉద్యోగులను వేధించడం, ఈ అంశాలన్నింటి మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ సమక్షంలోనే ఈ తెలంగాణ కానీ అటు ఏపీ కానీ రెండు రాష్ట్రాల ఉద్యోగులను వేధించడం మీద తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇట్లాంటి పద్ధతి మంచిది కాదని చెప్పి తక్షణం బోర్డు సభ్య కార్యదర్శిని మార్చాలని చెప్పి కూడా ఒకానొక దశలో ఇటు తెలంగాణ అంటే ఏపీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఏకే ప్రధాన్ ఆయన కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏకే ప్రధాన్ చేసినటువంటి మరో అంశం మీద కూడా తీవ్రమైన చర్చ జరిగింది. గోదావరి బనకచెర్లకు సంబంధించి ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపడుతూ లేకపోతే ప్రాజెక్టు డీటెయిల్స్ ఏంటి అన్న అంశం మీద తెలంగాణ ప్రభుత్వం నుంచి పదే బోర్డుకు లేఖలు వెళ్ళాయి. సీఎం అదేవిధంగా మంత్రి, దాంతోపాటు ఈఎన్సీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పలుమార్లు లేఖలు రాశారు. అయితే ఈ లేఖలకు సంబంధించి ఒక్కదానికి కూడా గోదావరి బోర్డు నుంచి రెస్పాన్స్ రాలేదు. దీని మీద కూడా ఈరోజు ప్రశ్నించారు మన తెలంగాణ అధికారులు. అయితే దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ నుంచి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి మనం ఏదైతే మనం అడిగామో ఆ అంశాలకు సంబంధించిన లెటర్ గోదావరి బోర్డుకు వచ్చినప్పటికీ కూడా అది డిసెంబర్ 10, 2024 నాడు గోదావరి బోర్డుకు కేంద్ర జలశక్తి నుంచి లెటర్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ లెటర్ను ఇప్పటి వరకు కూడా తెలంగాణ అధికారులకు ఇవ్వలేదు. దీని మీద కూడా తెలంగాణ అధికారులు ప్రశ్నించడంతో అన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు కదా అని చెప్పి బోర్డు సభ్య కార్యదర్శి ఎదురు ప్రశ్నించడంతో తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారులు తీవ్రంగా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే ఎట్లాంటి పద్ధతి మార్చుకోవాలని లేదంటే ఇతన్ని మార్చాలని చెప్పి కూడా ఏకే ప్రధాన్ డిమాండ్ చేసినటువంటి సందర్భం ఈ సమావేశంలో ఏర్పడింది. మరోవైపు ఏదైతే ఈయన తీరు ఉందో తీరు మీద అసహనం వ్యక్తం చేశారు. ఇటు రెండు రాష్ట్రాల అధికారులు కూడా వెంటనే అతన్ని మార్చాలని చెప్పి కూడా మరోవైపు మాట్లాడారు. అయితే ఏదైతే బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్ ఉన్నారో ఆయన వ్యవహారం పైన ఒక కమిటీ వేయాలని చెప్పి ఇటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా డిమాండ్ చేశాయి. దీనికి అవసరమా అని చెప్పి ఏకే ప్రధాన్ అడిగినప్పటికీ కూడా రెండు రాష్ట్రాలు కావాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల నుంచి సిఈ స్థాయి అధికారులు ఈ కమిటీలో ఉంటారు. మీ సైడ్ నుంచి అంటే బోర్డు నుంచి ఒక అధికారిని సూచించాలని చెప్పి రెండు రాష్ట్రాలు కూడా ఆ బోర్డుకు చెప్పాయి. దీంతోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి మొత్తం ఏదైతే ఆయన అడిగినటువంటి సౌకర్యాలు కానీ ఉద్యోగులను వేధింపులు లేకపోతే మెమోలు ఇట్లాంటి అంశాలన్నింటి మీద కూడా ఆ కమిటీ విచారించనుంది. మరోవైపు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా ఎక్కువ శాతం వాడివేడిగా చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశం మొత్తంలో కూడా బనకచెర్ల ప్రాజెక్టు మీదనే ఎక్కువగా చర్చ జరిగింది. దీని మీద కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ నుంచి చాలాసార్లు వివరాలు కావాలని అడిగినప్పటికీ కూడా వివరాలు ఇవ్వకపోవడం, అసలు తెలంగాణకు సంబంధించినటువంటి
ఎట్లాంటి ప్రభావం ఉంటుంది తెలంగాణ మీద ఈ అంశాల గురించి పట్టించుకోకుండానే ప్రతిపాదన చేపట్టడం, దానికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు చేయడము, ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం మీద కూడా సమావేశంలో తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. అయితే దీనికి ఏపీ అధికారులు ఇంకా ప్రతిపాదన దశలో ఉంది, డిపిఆర్ తయారు కాలేదు, దానికి సంబంధించిన ఎట్లాంటి అంశాలు ఉన్నా కూడా మీకు ఇస్తామని చెప్పినట్టుగా బోర్డు సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఈ బనకచెర్లకు సంబంధించి ఏదైతే మనకు అభ్యంతరం అంటే తెలంగాణ సంబంధించి నీటి ఇబ్బందులు లేకపోతే తెలంగాణ వాటా లేకపోతే తెలంగాణ అవసరాలు ఏమున్నాయో అవన్నీ పట్టించుకోకుండా దిగువన మీరు ఆయకట్టుకు సంబంధం లేకుండా లేకపోతే తెలంగాణ ఆయకట్టు నష్టపోయే విధంగా మీరు ప్రాజెక్ట్ చేపడితే మాత్రం కుదరదని ఖచ్చితంగా సమావేశంలోనే తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. మరోవైపు పెదవాగు ప్రాజెక్టు మీద కూడా చర్చ జరిగింది. గత సీజన్లో వర్షాలకు వరదల దాటికి ఆ ప్రాజెక్టు ధ్వంసమైంది. దీంతో తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రతిపాదించారు బోర్డు సమావేశంలో. దీనికి 15 కోట్లు తక్షణం తాత్కాలిక మరమ్మతుల కోసం ఇవ్వాలని చెప్పి 2 రాష్ట్రాలు కూడా దీనికి అంగీకరించాయి. దీంట్లో 85% ఏపీ ఖర్చు పెట్టుకుంటే 15% తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. మరోవైపు ఈ పెదవాగు ప్రాజెక్టు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలంటే 92 కోట్లు అవుతాయని చెప్తున్నారు. దీంట్లో కూడా సేమ్ ఇదే 80%, 15% చొప్పున భరించాలని చెప్పి 2 రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. మొత్తంగా చూసినట్లయితే ఇటు అజగేషన్ మీద అదేవిధంగా అటు బనకచెర్ల ప్రాజెక్టు మీదనే ఎక్కువగా చర్చ జరిగింది. మరోవైపు తెలంగాణ అధికారులు ఇంకో అంశాన్ని కూడా లేవనెత్తారు. 2 రాష్ట్రాల మధ్య జల వివాదం ఉన్నప్పుడు ఒక లేఖ ద్వారా ఒక రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ఇంకో రాష్ట్రానికి లాభం చేకూర్చే విధంగా బోర్డు సభ్య కార్యదర్శి వ్యవహరించడం కూడా సరైంది కాదని చెప్పి ఈ సమావేశంలోనే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒక రాష్ట్రానికి నష్టం చేసే విధంగా వ్యవహరించడం అనేది మంచిది అని చెప్పి కూడా బోర్డు సమావేశంలో చెప్పడంతో దీని మీద ఖచ్చితంగా ఇంకోసారి ఇట్లాంటిది రిపీట్ కావద్దు, బనకచెర్లకు సంబంధించి ఎట్లాంటి సమాచారం ఉన్నా కూడా ఖచ్చితంగా అటు ఏపీ నుంచి కానీ లేకపోతే కేంద్ర జలశక్తి నుంచి కానీ ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా తెలంగాణకి ఇవ్వాల్సిందని చెప్పి కూడా ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు.